ప్రోక్షి కింద ఉంచమని వేడుకుంటున్నావు నాయన. ఈ సమయంలో కూడా మమ్మల్ని కనికరించి మీ రక్త ప్రోక్షి కింద ఉంచి మీ అగ్నితో కాల్చి పవిత్రపరచమని వేడుకుంటున్నాము. పరిశుద్ధమైన మీ లేఖన భాగం ధ్యానించట్లోను ఆ ప్రభా మిమ్మల్ని గురించిన పాటలు పాడట్లోను ఆరాధన సమయంలోను మీ సహాయం కోరుకుంటున్నాము. చివరి వర్తమానంలో కూడా మీ సహాయం మేము కోరుకుంటున్నాము నాయన. నన్ను మీరే కనికరించి మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాము. మా ప్రతి బలహీనతను మీరే జ్ఞాపకం చేసుకుని తుడిచివేయమని వేడుకుంటున్నాము. మీరే మమ్మల్ని బలపరచుకుంటున్నాము నాయన. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాము. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ సహాయపడమని మమ్మల్ని స్వాధీనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందామండి. పాట సంఖ్య 173. పాత పుస్తకాల నంబరు 700. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు
మతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదము సమభూమిగను ప్రవేశములను నడిపించెదము సమభూమిగను ప్రవేశములను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా హరించితివి శ్రమలు నిందలన్నీ మా కొరకు హరించితివి శ్రమలు నిందలన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరమోనుని మాకై వచ్చి ప్రభు యేసు జయము పరమోనుని మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఇంకో పాట పాడుకుందాం అండి పాట సంఖ్య 176 పాత పుస్తకాలు 703 పొందితిని నేను ప్రభువా నీ నుండి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు జీవితయాత్రలో సాగి వచ్చితిని జీవితయాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరు అయ్యో ఎబినేజరు అయ్యో నావో యేసు ప్రభువా నా రక్షణ కర్తవు నీవైతివి నా రక్షణ కర్తవు పొందితిని ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని
భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితివి, గాలి తుఫానులలో నుండి వచ్చితివి, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు, ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు, కష్ట సుఖంబులు నాకు కలుగాగా, కష్ట సుఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, వాగ్దానములందు నాకు సన్నిధివి, మౌనదయ్యందు నాకు సన్నిధివి, ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది భూమియందు, ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది భూమియందు, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, సాతానుని దూతగా నన్ను కాపాడావు, సాతానుని దూతగా నన్ను కాపాడావు, వ్యాధి బాధలు బలహీనతలను, బాధలు బలహీనతలను నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి, ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు, ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జగతివి నాకు నేర్పించితివి, జగతివి నాకు నేర్పించితివి, ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు, ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠమైనది భూమియందు.
పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 22 నుండి 29 వరకు చదువుకుందామండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 22 నుండి 30 వరకు చదువుకుందాం. అయితే పగపట్టక హఠాత్తుగా వారిని పొడిచినను, పొంచి ఉండగా వారి మీద ఏ ఆయుధమునైనా వేసినను, వారిని చూడక ఒకడు చచ్చట్లు వారి మీద రాయి పడవేసినను, దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు, వానికి హాని కోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయంలో ప్రతి హత్య చేయవానికి తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురములకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ స్థైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనా తాను పారిపోయి వచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషం ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతుడు తన స్వాస్థ్యమున్న దేశమునికి తిరిగి వెళ్ళవచ్చును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. సార్వత్రిక సంఘముతో మేము కూడా మీ పరిశుద్ధమైన సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కొందరాలు నిలుస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, మీరు మాకు ఏమై ఉన్నారో మేము దాన్ని గ్రహించుటకు సహాయపడమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని హెచ్చించుటకు, పూజించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. నన్ను కూడా మీ సిలువ చాటు మరుగుపరచండి. మీ వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మానవుడు బలహీనుడు, అనేక రకాలుగా తప్పిపోయేటువంటి వాడు. మరి సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన రీతిగా మనిషి అడిగేస్తే 66 విధాలుగా తప్పిపోతాడని ఆయన అనేక మార్లు ఆయన వివరిస్తూ వచ్చాడు. మనుషుడు ఎప్పుడు తప్పు చేస్తాడో, ఎప్పుడు మరి తప్పు చేయలేడో ఆ పరిస్థితులు కూడా మనం ఎరగవలసిన వారు అనుకుంటున్నాం. ఒకసారి అనుకోకుండానే మరి నరహత్య చేయవలసిన పరిస్థితులు వస్తే అతన్ని ఏం చేయాలి అనేది నిర్గమాకాండంలో కూడా 21వ అధ్యాయంలో మనం ధ్యానించగలం. ఇక్కడ కూడా మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే తెలియక హత్య చేసినటువంటి వారి విషయంలో ఎటువంటి శిక్ష ఇవ్వాలి, ధర్మశాస్త్రం కాబట్టి మరి అతడు తెలిసి చేశాడా, తెలియక చేశాడా అనేదాన్ని మనం ఆ న్యాయం చెప్పేవాళ్ళు అది గమనించాలి. ఇంటెన్షన్ ఉందా లేదా అనేది గమనించి అతనికి తగిన శిక్ష ఇవ్వాలి. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 22వ వచనంలో
అయితే పగ పట్టకుండానే ఒకరిని చంపవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఒకడు ఎదుటివాడు చనిపోవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి హఠాత్తుగా. అటువంటిప్పుడు ఏం చేస్తారు? పనిష్మెంట్ ఎట్టివ్వాలి? నిజానికి అతను చంపాలని ఉద్దేశం లేదు కదా. అయితే అటువంటిప్పుడు అతను ఏం చేయాలంటే శిక్షే, నరహత్యే. అయితే ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ విధంగా హత్య చేసిన వాడు పరుగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురంలో ఉండాలి. ఆశ్రయపురంలో ఉన్నప్పుడు అతనికి రావాల్సిన శిక్ష రాదు. అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అంటే ప్రధాన యాజకులు మృతి నందు వరకు అతను ఆశ్రయపురంలో ఉండవచ్చు. ప్రియమైన వలన ఆశ్రయపురం అనేది హత్య చేసిన వాళ్ళు కానీ ఇంకేదైనా తప్పు చేసిన వాళ్ళు కానీ పరుగెత్తుకొని వెళ్ళి తలదాచుకోవటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన పురములు కొన్ని ఉన్నాయి ఆశ్రయపురాలని. అటువంటి వాటిలో ఇటువంటి నేరస్తులు వెళ్ళి తలదాచుకోవచ్చు అన్నమాట. ప్రియమైన వలన హఠాత్తుగా అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక తుపాకీ భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఆ తుపాకీ ట్రిగ్గర్ మీద ఏదైనా ఒక పక్షి వాలిందనుకోండి, గుండె అవతలకి వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని చంపేస్తుంది. అతను చంపాలన్న ఇతని ప్లాన్ లేదు, అతని మీద ఇతను పగ లేదు కనుక అటువంటిప్పుడు ఏం చేయాలి? పరిగెత్తుకుని ఆశ్రయపురంకి వెళ్ళాలి. ఒకవేళ ఆశ్రయపురంలో లేకుండా బయటే ఉన్నాడు అనుకోండి, వాడిని చంపేయచ్చు. ఆ మాట కూడా గమనించండి. 27లో చూడండి. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వారిని కనుగొని ఎడల ఆ ప్రతి హంతకుడు నరహంతకుని చంపినను వారి మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, మొదటిది నేరం. తెలియచేసినా నేరమే, శిక్షే. అయితే ఆ శిక్ష తప్పించుకోవడానికి మొట్టమొదటి దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే ఆశ్రయపురము. ఆశ్రయపురాలు ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రతి ఆశ్రయపురం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మరి పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభు దగ్గర శరణాగతులుగా మనం ఉండినట్లయితే మనం శిక్ష తప్పించుకుంటాం. అయితే ఎప్పటి వరకు తప్పించుకుంటాము? మనకు మళ్ళీ విడుదల ఎప్పుడు? ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత మనకు విడుదల వస్తుంది. దానికి సంబంధం ఏంటి? నేరము, శిక్ష, మరి ఆశ్రయపురం, ప్రధాన యాజకుడు, ఈ 4 మాటలకు ఉండే కనెక్షన్ ఏంటో మనం ధ్యానించాలని నేను కోరుతున్నాం. ప్రియమైన వలన మనం కూడా తెలిసి తెలియక అనేక సార్లు ప్రభు సన్నిధిలో మరి శిక్షకు పాత్రలు ఉన్నటువంటి వాళ్ళమే. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదా మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. తీసిన వారు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలు. నరహత్య చేయవద్దు. అది కాదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు. అది కాదా? నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏమండి, ఇన్ని మాటలు, ఇన్ని నేరాలు మన పైన దేవుడు మోపుతున్నాడు. ఏంటి? మనం కేవలం కత్తితో ఒకరిని చంపనక్కర్లా, చంపకపోయినా కూడా దాంతో సమానమైనటువంటి మనం చేసే నేరాలేంటో ఇక్కడ యేసు ప్రభువు స్వయంగా పలుకుతున్న మాటల్లో గమనించగలం. సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును. విమర్శ అంటే ఏంటి?
జడ్జిమెంట్, ఎంక్వైరీ, ట్రయల్, మరి దానికి నిలబడతాడు. తన సహోదరునికి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనవుతాడు. మహాసభ అంటే మరి అది ఫుల్ బెంచ్ అనుకోవచ్చు. ఫుల్ బెంచ్లో తీసుకెళ్తారు ఈ నేరాన్ని. ఏంటి చేసి నేరం ఏంటి? సహోదరుడి మీద కోపడ్డాడు లేదా ద్రోహి అని చెప్పాడు. ద్రోహి అని చెప్పినప్పుడు నరకాగ్నికి లోనవుతాడు. ప్రియమైన మన సహోదరుల పట్ల ఏ విధంగా మనం నడుచుకుంటున్నామో, ఏ విధంగా మనం నడుచుకోవాలనో ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాం. ఆరాధన కొరకు మనం చేయవచ్చి ఉంటుండగా ఈ వాక్యాన్ని బహుగా ధ్యానించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మనం ఏదైనా నేరం చేసి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నామా అనేది గమనించాలి. సహోదరులతో సమాధానం లేకుండా మనం ఆరాధన చేస్తున్నామా అనేది కూడా మనం గమనించాలి. అటువంటప్పుడు ప్రభు చెప్పేది ఏంటంటే, నీ సహోదరుడు ద్రోహి అని పిలిచావనుకో మహాసభకు లోనవుతాం. అనగా ఫుల్ బెంచ్కి దగ్గర తీర్పుకు వస్తుంది. వాళ్ళు ఏ శిక్ష పెడితే ఆ శిక్ష. కనుక మనం కూడా ఇటువంటి నరహత్య శిక్షకు సమానమైనటువంటి నేరాలు చేసినటువంటి వారమే. ఇంకో మాట చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. తీసిన వాళ్ళు చదవండి. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయించు లేదా మొదటి వచనం, మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించడం. మన పరిస్థితి ఎట్లా ఉందండి? చచ్చిన వారంగా ఉంటున్నాం. అనగా పాపము చేసి అపరాధములు చేసి ద్రోహులుగా ఉండి సహోదరుడు ద్రోహులని పిలిచి సహోదరుల మీద కోపడి ఉన్నప్పుడు మనము శిక్షకు పాత్రులైనట్టుగా ఇక్కడ వ్రాయబడింది. చచ్చిన వారం ఉంటున్నామని వ్రాయబడింది. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకున్నారు. ఈ ప్రపంచ ధర్మం అంటే ఈ యుగంలో మనం అందరూ చేస్తుంటే మనం కూడా పాపము చేసి దేవుడిచ్చేటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నాం. చచ్చిన వారు ఉంటున్నాం. కనుకనే మరి మనం కూడా దైవోగ్రతకు పాత్రమై ఉంటున్నాం. 2:4 చూడండి. ఎఫెసీ 2:4 2:3 చివరిలో మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలన స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉంటున్నాం. మరి దేవుని ఉగ్రత మన పైన ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలండి? పరిగెత్తుకొని మనం కూడా ఆశ్రయపురానికి వెళ్ళవలసిన వారమే. అయితే ఈ దినాల్లో ఆశ్రయపురం లేదు కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు వారే మనకు ఆశ్రయదుర్గము. ఆయనే మనకు బలమైన కోట, ఎత్తైన శిఖరం. కనుక మనం శరణాగతులుగా వెళ్ళి మన ప్రభు సన్నిధిలో మోకరించి బ్రతిమలాడి, ప్రభా నేను పాపం చేశాను, నరహత్య చేశాను, నన్ను కనికరించండి, క్షమించండి. ఎవరు చంపామని యేసుప్రభు అడిగాడు అనుకోండి, ప్రభా నేను చంపలేదు కానీ నా సహోదరుని ద్రోహి అని చెప్పాను, ప్రభా నన్ను కనికరించండి, క్షమించండి అని ప్రభు సన్నిధిలో మనం బ్రతిమలాడి ప్రార్థించవలసి వారనుకుంటున్నాం. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఎప్పటి వరకు దాక్కోవచ్చు మనం ఆ విధంగా? మళ్ళీ చెప్తాను దాన్ని. ఇంకో వచనం చూసుకుందామండి. చచ్చిన వారు పుట్టినాం, క్రీస్తు కూడా బ్రతికించాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుకున్నామండి. 29 నుంచి 32 వరకు చదువుకుందాం, కలిసి చదువుకుందాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై, చూసారా నరహత్య ఎక్కడ కలిపాడో? ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటితో పాటు నరహత్య కూడా అదే దానికి సంబంధించింది. కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై కొండెగాడును, అపవాదకులు, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను,
మాట తప్పు వారు అనురాగ రహితులను నిర్దయులై అయి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇక్కడ ఎంత మరి స్పష్టంగా వ్రాయబడిందంటే మనం 28వ వచనం మనం చదువుకున్న ప్రతి ఒక్క ఆ నేరము ఆ దోషము మనం అందరికీ తెలిసినగానే ఉంటున్నాయి. 32లో ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణములకు తగిన వారు. ఏమండి, మరణ శిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ అంటే నరహత్యలు చేసిన వాడికి క్యాపిటల్ పనిష్మెంట్. మనం కూడా నరహత్య చేయకపోయినప్పటికీ పైన చెప్పబడినటువంటి పాపములన్నీ దోషములు మన పైన ఉన్నాయి కనుక మనం కూడా మరణములకు పాత్రులు అని మనం ఎరగాలి. ప్రియమైన వాళ్ళరా, మరి మరణానికి పాత్రులు మనము ఏం చేయాలండి? మరణానికి పాత్రులు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం మోకరించి క్షమాపణ అడగవలసిన వారు ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో మనం మోకరించి క్షమాపణ అడగవలసిన వారు ఉంటున్నాము. ఇట్టి కార్యం అభ్యసించేవారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరుగుండి తెలిసి కూడా వాటిని చేస్తున్నారు. మన పరిస్థితి ఏంటండి? ఇదే మన పరిస్థితి. మనం తెలిసి కూడా ఈ కార్యాలు చేస్తూనే ఉన్నాం కనుక వీఆర్ ఆల్సో ఈక్వల్లీ పనిషబుల్, ఈక్వల్లీ స్టాండ్ బిఫోర్ ది ఫుల్ బెంచ్. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి పరిస్థితులు ఉంటే మనలో సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఇవన్నీ మనలో ఉంటుండగా ప్రభు మనల్ని కనికరించాడు. యేసు ప్రభువులో మనం ఆశీర్వదుర్గంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాము. ఆయన మనకు బలమైన కోటగా ఉండి మనల్ని చంపడానికి వచ్చిన వాళ్ళని దండించి ఆపేసి కేసు తారుమారు చేసి పారేసేసాడు యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎట్లా తారుమారు చేశాడు? మనకు రావాల్సిన శిక్ష రాకుండా చేయలే. ఆయన అడ్డం వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చి అతను చేసిన నేరము నేను తీసుకుంటున్నా, ఇతనికి రావాల్సిన శిక్ష నేను భరించడానికి ఇష్టపడుతున్నాను కనుక అతను వదిలేసేయండి అని చెప్పాడు మన ప్రభు కదండి. కనుక యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా మన దోషములన్నీ అతని పైన మోపబడెను. గమనించండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసు ప్రభువారు మన కొరకై చేసినటువంటి ఆ త్యాగ సహితమైన బలియాగము ఎటువంటిదో మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనందుని వానిగాను మనం అవతరించితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రియమిత్రులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయదుర్గంగా ఉండి ఎంతగా మనల్ని ఆశ్రయించి మనకు ఎంత ఆశ్రయం ఇచ్చాడంటే మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా తన పైన వేసుకొని మనకు బదులుగా మన శిక్ష ఆయన పొందినాడు. మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. ప్రియమైనవారా, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన జ్ఞానాన్ని శోధించడానికి కొంతమంది వచ్చి, యేసు ప్రభువా, ఈమె పాపం చేస్తుండగా పట్టుకున్నాం. మోషే ద్వారా అయితే ధర్మశాస్త్రం ద్వారా రాళ్ళు పెట్టి కొట్టి చంపమన్నాడు, నువ్వేం చెప్తావని అన్నారు. యేసు ప్రభువారు వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నాడు. ఒక మాట చెప్పాడు, ఆల్ రైట్, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేటుకు రాలేదు, నెరవేర్చేదానికే వచ్చాను అని అన్నాడు. మరి నువ్వేం చెప్తావని అన్నాడు. మీలో ఎవరైతే పాపం చేయకుండా ఉంటున్నారో వాళ్ళు మొట్టమొదట ఆమె పైన రాళ్ళు వేయండి అన్నాడు. అందరు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఒక్కొక్క రాయి వేస్తే ఒక్కొక్క రాయి చాలు, వేయండి, కొట్టి చంపండి అని అన్నాడు. ఒకళ్ళు చూసుకుంటున్నారు. యేసు ప్రభువు ఏదో రాస్తున్నాడు, నేల మీద రాస్తున్నాడు. ఒక అతను రాయి పట్టుకొని ముందుకు వచ్చాడు. పోయినసారి నువ్వు చేసావు కదా ఇదే పాపం అని రాశాడు.
అది చదువుకున్నాడు. అవును ప్రభు అని వెనక్కి. ప్రియమిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే అక్కడ చుట్టూ ఉన్న రాళ్ళు పట్టుకున్న మనుషులు తమను తాము పరీక్షించుకున్నారు కనుక ఆయన పైన రాయి వేయలేకపోయారు. అవును ప్రభు నేను పాపిని ప్రతి ఒక్కరు ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోలు యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు. వాడిని యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి యథార్థమైన ఒప్పుకోలు వచ్చింది. నీవు నేను ఎట్లున్నావండి? మన పాపంలో దాచుకునే వారు పుట్టినాం, మన పాపంలో కప్పి పెట్టుకునే వారు పుట్టినాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఇతరులను శిక్షించడానికి ముందుకు వస్తాం, కానీ మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఐఎమ్ సారీ అని చెప్పలేము మనం. ప్రియమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడిగా ఉండి ఆశ్రయపురుగా ఉండి మనల్ని రక్షించి కనికరించి కాపాడుతున్నాడు కనుక ఆయనకు రావాల్సిన శిక్ష రాళ్లతో కొట్టి చంపబడవలసినటువంటి పరిస్థితి యేసు ప్రభు వారు తనపైన వేసుకున్నాడు. మన దోషమును బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. ఎంత నల్లగొట్టబడ్డాడో తెలుసండి? 40 కొరడా దెబ్బలు యేసు ప్రభు వారిని కొట్టారు. వీపు పైన కొడుతూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారు. మరి ఈ దేనికి? ఎందుకింత శిక్ష? కేవలము మన శిక్ష భరించేదానికి ఆయన శిక్ష అనుభవించుకోవచ్చు. పాపము లేని ఆయనను దేవుడు ఆయన పాపముగా చేశాడు. 2 కొరింథీ రాసిన పత్రికను చూసినట్టు. ప్రియమైన ఈ విధంగా ఆయన మనకు ఆశ్రయపురుగా ఉండి మనల్ని కనికరించి కాపాడేవాడుకుంటున్నాడు. ఇంకో మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. 6వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. 17, 18 ఉన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమానదారుని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరిచాడు. ఏమండి? శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం ఇచ్చాడు. తప్పు చేశాను ప్రభా, నీ దగ్గరికి వచ్చాను, నా శిక్ష నువ్వు భరిస్తావని నాకు తెలుసు, భరించావని తెలుసు కనుక నీవే నాకు ఆశ్రయం దొరకమని ఆయన సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ప్రియమైన వల్ల ప్రభు మనకు రావాల్సిన శిక్ష తప్పిస్తాడు. అందుకనే బలలో చేయవేయకముందు మనం ఏమంటున్నాము? ప్రభా, నేను ఫలానా దోషము నా పైన ఉంటుండగా దాన్ని మీరే కనికరించి తొలగించండి, మీ రక్తంతో నన్ను కడగండి అని యోగ్యమైన రీతిలో సరి చేసుకొని బలలో చేయి వేస్తాం కదండి. కనుక అటువంటి అనుభవం కలిగిన వారం ఉండి మన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మనం మరి ఎట్లా ఉండాలి? యథార్థంగా జీవించేవాళ్ళం ఉండాలి. ఇంకో మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఎందులో ప్రవేశించాడండి? ఆశ్రయపురంలో. ఆయన ముందుగానే మనకంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలములో ముందుగానే మన పక్షాన వెళ్ళాడు. ప్రధాన యాజకుడు తప్ప అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు కూడా ప్రవేశించలేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనకు చాలినటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మన పక్షమును ముందుగానే వెళ్ళాడు, మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు, మన పాపముల కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మన పాపంలో క్షమాపణ ఇచ్చినాడు. ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన ఆశ్రయదుర్గం. ముందుకెళ్ళిపోదామండి. మన ప్రధాన యాజకుడు మరి ఎటువంటి వాడో మనం కొన్ని చూద్దాం. అటువంటి ప్రధాన యాజకుడు మనకి ఏం చేశాడో మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడో మనం చూద్దాం. ఆయన గుణలక్షణాలు మరి పరీక్షిస్తాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చరినటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేవాడు. నంబర్ 1 క్వాలిటీ. ప్రియమైన వల్ల మన ప్రధాన యాజకుడు పరిశుద్ధుడు కనుక ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు.
నీ కొరకు నా కొరకు బలులు అర్పించగలడు. మన దోషములకు పాపములకు శిక్ష ఆయన భరించి మనకు క్షమాపణ ఇవ్వగలిగినటువంటి వాడు. రెండవదిగా చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన రోజుల్లో ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల చేత నియమించబడతాడు. సంవత్సరానికి ఒక్కడు ఉంటాడు. సంవత్సరం తిరిగిన తర్వాత అతను తీసేసి వేరే ప్రధాన యాజకుడిని పెడతారు. ఆ విధంగా సంవత్సరానికి ఒకళ్ళు వస్తారు. వాళ్ళ కాని రక్తం తీసుకొని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తారు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారైతే అందరికంటే పవిత్రమైనటువంటి వాడు, ప్రజల చేత ఎన్నుకొనబడిన వాడు కాదు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, నియమించబడినవాడు, తన సొంత రక్తంతో మన ప్రజల యొక్క పాపమును క్షమించగలిగినటువంటి వాడు. గమనిస్తున్నారండి. మూడవదిగా చూద్దాం, 7వ అధ్యాయము 24లో సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమండి, సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన కార్చిన రక్తము లోకములో ప్రజలందరికీ కూడా రక్షించటకు శక్తి కలిగిన రక్తమై, యేసు యొక్క రక్తము మనుషులలో ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చేయగలిగిన శక్తి కలిగిన రక్తం కనుక ఆటి ప్రధాన యాజకుడు మనకు చాలినటువంటి వాడు. ఇంకో మాట చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి, లేదా 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఏంటంటే ఈయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. ఎక్కడుంది ఆ మాట? మరియు 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడినవాడు. ఎవరు పిలిచారు ఈయన? ఆ విధంగా దేవుడే పిలిచాడు. మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడే పలికినాడు. నో డౌట్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. ప్రియమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ కూడా నిత్య రక్షణకు కారకమైనవాడు. ఇంకో పాయింట్, నిత్య రక్షణకు కారకుడైనటువంటి వాడు. ఇంకో మాట చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, తప్పిపోయిన 2వ వచనం అండి, 5:2, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలిగిన వాడై ఉన్నాడు. ఏమండి, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అంటే మన బలహీనతల్ని కూడా ఆయన ఆవరించినాయి. ఫలానా ఊళ్ళో ఫలానా బ్రదర్ యొక్క బలహీనత ఎక్కడుంది ప్రభు అంటే ఇదిగో నా మీద ఉంది. ఫలానా మా బ్రదరు ఫలానా గొప్ప దైవజనుడు ఆయన బలహీనత ఎక్కడుంది ప్రభు అంటే ఇదిగో నా దగ్గర, నేను భరిస్తున్నాను, వారిని నీతిమంతులుగా చేస్తున్నానని తప్పిపోయిన వారికి కూడా. ఆ మాట గమనించండి. 2వ వచనం, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి అంటే ఓర్పు కలిగిన వాడు పుట్టినాడు. ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడంటే వాళ్ళు అంతగా హింసిస్తున్నా, దూషిస్తున్నా, ఉమ్మి వేస్తున్నా, ముఖం పైన వెంట్రుకలు పెరిగి వేస్తున్నా, చెక్కుముఖి రాకి వలె ఆయన ముఖంలో మారినా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు పలుకుతున్నారు. ప్రియమైన త్రోవ తప్పిన వారిని ఆయన దారి చూపించేటటువంటి వాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉంటుండగా ఇంకా మనకేం కావాలండి? ఇంకో మాట చూద్దాం, కీర్తన గ్రంథము ఒక్కొక్క 2 చూసి మనం ముగించుకుందాం.
కీర్తన గ్రంథము 145. కీర్తన 145 14 వచ్చిన చూద్దామండి. 145 14. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. చూడండి, పడిపోతుంటాం. అనేక సార్లు మనం బలహీనుడి కొండి పడిపోతాం. పడిపోయేదానికి కారణాలు ఏంటి? అది ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. ఒక విశ్వాసి పడిపోతున్నాడంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడే మన ప్రభు. మనం తొట్టిల్లే పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పిపోతామో ఆయన బాగా ఎరిగినవాడు, మన బలహీనతలన్నీ ఎరిగినవాడు. కనుక మనం ఒక్కోసారి పడిపోయినప్పుడు మనను ఉద్ధరించేవాడు, మనం లేవనెత్తేవాడు. కృంగిపోయినప్పుడు లేవనెత్తేవాడు. మన బంధువులు మనం వదిలిపెట్టినప్పుడు ఆయన మనల్ని ఉద్ధరించేవాడు, మన పైకి లేవనెత్తేవాడు. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మరి దుఃఖ సాగరంలో మనం మునిగిపోయినప్పుడు, కుటుంబంలో కొంతమంది వ్యక్తులు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అటువంటి దుఃఖంలో ఉన్న వారిని, కురింగిపోయిన వారిని ఆయన లేవనెత్తేవాడు పుట్టినాడు. మన బంధువులు ఆ చనిపోయిన రోజు వస్తారు, తర్వాత జ్ఞాపకాలతో కూడికి వస్తారు, తర్వాత ఫోన్ కూడా చేయరు, మర్చిపోతారు. ప్రియమైన మరి మనం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రభు మనం వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనం కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తేవాడు ఉంటాడు. మన ప్రభు మనం లేవనెత్తేవాడు ఉంటాడు. కనుక అందును బట్టి మనం ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఇంకో మాట చదువుకుందామండి. కీర్తన 145 20వ వచనం చదువుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడు. ఇంతకంటే ఏం కావాలండి? మనం ప్రభువును ప్రేమిస్తుంటే చాలు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, కాపాడుతాడు, ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, ఓదార్చుతాడు, ఆదరిస్తాడు. కనుక మనల్ని ఎవరైనా ప్రేమించాలి అని మనం అనుకుంటే మన ప్రభువును ప్రేమించాలి. ఇది సూత్రం. ఏమంటారు దీన్ని? డెఫినేషన్ కాదు, సొల్యూషన్ ఏదో అంటారు దాన్ని. కనుక మనల్ని ఎవరైనా ప్రేమించాలని మనం అనుకుంటే మనం ప్రభువును ప్రేమిస్తే చాలు. ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు? ప్రజలందరూ కూడా అతన్ని ప్రేమిస్తారు. ఇది సీక్రెట్. ప్రియమైనదా, ఈ సీక్రెట్ గమనించండి. నన్ను భక్సింగ్ గారు ప్రేమించాలి అంటే నేను భక్సింగ్ గారిని ప్రేమిస్తాను. నేను భక్సింగ్ గారిని ప్రేమిస్తాను కనుక దేవుడు నన్ను ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఆయనతో నా ప్రజలందరూ కూడా నన్ను ప్రేమిస్తారు. ఎంత గొప్ప సీక్రెట్ అండి ఇది. అందుకే మన ప్రభువును మనం ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, పూజిస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, సమయం అయిపోయింది. ఈ కొన్ని తలంపులతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయపురుగా ఉంటున్నాడు, ప్రధాన యాజకుడు. చివరిలో ఒక మాట చెప్పడం మర్చిపోయాను మీకు. మనము ఆశ్రయపురంకి వెళ్ళినప్పుడు ఎంతకాలం శిక్ష అనుభవించాలి? ఆశ్రయపురంలో అన్ని వ్యవస్థలు ఉండకపోవచ్చు. ఎంతకాలం? విడుదల ఎప్పుడు? ఇదే మన వాక్యం. ఇవాళ ధ్యానంలో ముఖ్యమైన అంశం ఏదంటే మన ప్రధాన యాజకుడు, ఆ ప్రాంత ప్రధాన యాజకుడు మరణించే వరకు మనకు శిక్ష ఉంటుంది. ఆయన మరణించిన తర్వాత అతడు విడుదల పొందుతాడు. ఇది సీక్రెట్. మనం చేసిన దోషానికి ఆయన మరణిస్తున్నాడు. మనకు విడుదల ఇచ్చేదానికి ఆయన మరణించుతాడు. ప్రియమైన మన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు మనకు విడుదల రాదు. కానీ మన కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచాడు, తిరిగి వస్తానని చెప్తున్నాడు. కనుక మనం ఎంత ధన్యులు అంటే అంతకంటే గొప్ప ఆశ్రయపురం ఇంకోటి లేదు. అంతకంటే గొప్ప ఆశ్రయదుర్గం అంటూ మనకు లేదు. మనం శరణాగతులుగా ఉండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించి ఘనపరిచి పూజిస్తాము. దేవుడి కొన్ని తలంపులు మనకు ఆరాధన కొరకై ఆశీర్వదించును గాక. ఆరాధనలో ప్రవేశిస్తామండి.
ఒక పాటలో ఒక చరణం పాడుకుందాము. 83వ కీర్తన. ఒక చరణం పాడుకుందామండి. 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం.